Hello everyone, welcome to online English classes by Chitbabu. In this video, I'm continuing with 10th class English Unit 3, A Reading, The Journey. So in the previous video, I explained it to some extent, and from there we continue. So in the last video, I discussed that a large crowd gathered at Ada's place to wish him luck, and finally he started a bit late after his father, and somehow walked very fast to reach his father, and finally caught up with his father. And his father said that the narrator was tired and asked him to rest for a while. And what exactly their discussion after that? We'll talk. See. Having walked fast, I was tired. Moreover, I had to cross 2 hills on the way up to the spot. I quickly sat down on the rock. My father laughed at my plight. So having walked fast, and moreover, I had to cross 2 hills away up to the spot. Ante the spot ante ikkada the place where the narrator met with his father. The place where the narrator caught up with his father. మా నాన్నగారిని రీచ్ అయిన ప్లేస్ స్పాట్ అని చెప్తాను. I quickly sat down on the rock. అక్కడ మా నాన్నగారు ఎప్పుడైతే రెస్ట్ తీసుకున్నారో టక్ మనం కూర్చుంటాయి. My father laughed at my plight. నా సాడ్ స్టేట్ కి లేదా నా కండిషన్ కి మా ఫాదర్ నన్ను చూసి నవ్వు ఏమన్నారంటే, సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ టైర్డ్ యూ. ఓ ఈ చిన్న దూరమే నేను బాగా అలసిపోయావాళ్ళు. రెస్ట్ ఫర్ ఎ వైల్, సరే కొద్దిసేపు విశ్రాంతి తీసుకో. బట్ we have to be in time for the bus. గుర్తుపెట్టుకో, మనం మాత్రం బస్ కి టైంలో వెళ్ళాలి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పారు. The father was quiet for some time. మా నాన్నగారు కొద్దిసేపు ఏం మాట్లాడారు. He thoughtfully looked at the sun for a moment. పైన ఆకాశంలో సూర్యుని కొంచెం అలా చూశారు ఉద్దేశపూర్వకంగా. And then his eyes fell on the can of homemade wine that I was carrying. సో వెంటనే పైన వేడిగా ఉంది, కొంచెం ఎండేస్తుంది అనమాట, అందుకనే సన్ను చూశాడు ఆయన. చూసిన తర్వాత వెంటనే నేను తెస్తున్నటువంటి హోమ్ మేడ్ వైన్ క్యాన్ ఏదైతే ఉందో దానికి చూశాడు. చూసేసిన తర్వాత వెట్టింగ్ హిస్ లిప్స్, ఇలా పెదాలు తడి చేసుకుంటూ with his tongue he said in a matter of fact manner, I am thirsty. అప్పుడు నిజంగా తనకు చాలా దాహంగా ఉన్నట్టుగా I'm thirsty అని చెప్పి కొడుకుతాను, దాహంగా ఉంది అని చెప్పి ఆయన అనడం జరిగిందంట. ఫాదరు నా దాహంగా ఉంది అని అన్నారు. ఎప్పుడైతే నా దాహంగా ఉంది అన్నారో అప్పుడు ఏం చేశాడంటే ఆదరు చూసినట్టయితే I gave him the can of wine. సో నా దగ్గర నా దాహం వేస్తున్నసరికి నా దగ్గర ఉన్న క్యాన్ ఆఫ్ వైన్ మన ఫాదర్కి ఇచ్చాను. He poured himself a mug and handed me the can. సో ఆయన ఒక మగ్ లో పోసుకున్నాడు, నాకు తిరిగి క్యాన్ ఇచ్చేసాడు. He drank all of it at one go. ఒకేసారి తాగేశాడు అనమాట. ఒకేసారి మగ్ ఆఫ్ వైన్ ఏదైతే ఉందో మొత్తం ఒకేసారి తాగాడు. He then arranged the belt that was attached to the trunk carefully on his forehead. ఇక నిదానంగా ఇట్లా ఈ ఫోర్ హెడ్ మీద దానికి బెల్ట్ ఉంటే ఆ బెల్ట్ వేసుకొని ఈ మీద ట్రంక్ వేసుకొని ఎదురు ఫోర్ తగిలించుకొని దర్శనం అది రెడీ అయిపోయారు. మళ్ళీ దే స్టార్టెడ్ ది జర్నీ టు Derail. So this was the picture, my father carrying my luggage in his back and me following him with a tiny bag in my hand. సో ఎప్పుడైతే మా నాన్నగారు తన లగేజ్ వేసుకొని ఈప్ పెట్టుకొని ఇలా నుదుటికి తాడుది కట్టుకొని బయలుదేరడం స్టార్ట్ చేస్తే ఆయన వెనకమాల నేను ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని చిన్న క్యాన్ పట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాను. దిస్ వాస్ ద పిక్చర్, దిస్ ఈస్ ద
seen that we were walking to Tehran. We were walking up a narrow hilly road, and neither of us uttered a word, as if we were strangers who speak different languages. సరే, ముందైతే ఒకటి రెండు మాటలు మాట్లాడుకున్నాం కానీ యాజ్ వి వర్ వాకింగ్ ఎ నారీ హిల్లీ రోడ్, ఒక చిన్న దారి బాటలో కొండ చర్యల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అండ్ నేదర్ ఆఫ్ అస్ అట్టాడు అంటే కనీసం ఇద్దరు ఎవరో కూడా ఒక కూడా మాట్లాడకూడదు. యాజ్ ఇఫ్ వి వర్ ఏదో మేము కొత్త వాళ్ళు ఒకరికొకరు పరిచయం వాళ్ళలాగా, మళ్ళీ వేరు వేరు భాషలు మాట్లాడేవాళ్ళు, వేరు భాషలు మాట్లాడే ఇద్దరు పరిచయం వ్యక్తుల్లాగా ఒకరికి వాళ్ళు ఒకరు సైలెంట్ గా నడుస్తూ వెళ్తూ ఉన్నాం. I did not know what was going on in his mind. His అంటే ఫాదర్ అని అర్థం. సో మా నాన్నగారి మనసులో ఏముందో నాకు తెలియదు, బట్ నా మనసులో మాత్రం ఎన్నో రకాల ఆలోచనలు వస్తా ఉన్నాయి. ఏంటంటే ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ క్రాస్డ్ మై మైండ్ దట్ ఇట్ వాస్ ఇంప్రాపర్ ఫర్ మీ టు లెట్ మై ఫాదర్ క్యారీ ద లగేజ్. అప్పుడు చాలా బాధ వేస్తుంది అనమాట. నాకు ఇది సరైన పద్ధతి కాదు, మా నాన్నగారితో నేను లగేజ్ అనవసరంగా పంపిస్తున్నది తప్పు అనే ఆలోచన నా మనసులో. అయితే ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ దట్ ఐ వుడ్ లైక్ టు క్యారీ ద ట్రంక్ మై సెల్ఫ్. ఒకసారి అనుకున్నాను అనమాట మనసులో, ఇది మా నాన్నగారికి చెప్తాను అనేది మోస్తానే కూర్చొని. బట్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలౌ మీ టు డూ సో. కానీ దానికి నేను కొంచెం అవమానంగా ఫీల్ అయ్యాను, షేమ్ గా ఫీల్ అయ్యాను, తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. అందువల్ల నేను ఆ మాట చెప్పలేకపోయాను మా నాన్నగారు. ది సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రాపర్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్. ఈ మా ఆత్మమదనం, అంతర్మదనం అనేది ఎందుకు వచ్చింది అని అంటే అది నా ఎడ్యుకేషన్ వల్ల అయి ఉండొచ్చు, నాకున్న సంస్కారం, నేను చదువుకున్న చదువును బట్టి వచ్చాను. ద వైట్ కాలర్ జాబ్ దట్ ఐ హ్యాడ్ ఆర్ క్వైట్ సింప్లీ మై ప్రైడ్. కానీ ఈ ఆలోచన, అయ్యో నేను తప్పు, నేను మోస్తే జనాలు ఏమైనా అనుకుంటారేమో, మోయడం చిన్న చూపు చూస్తారేమో అనే ఆలోచన నాకున్న వైట్ కాలర్ జాబ్ వల్ల వచ్చి ఉండొచ్చు, లేదా నాకున్న ఎడ్యుకేషన్ వల్ల, దానివల్ల నాకు ఈ ఫీలింగ్ కలిగి ఉండొచ్చు. నేను చేస్తే ప్రజలు నన్ను చూసి నవ్వుతారేమో అనే ఫీలింగ్ అనేది అందుకు వచ్చి ఉండొచ్చు అని ఆయన అంటారు. Somehow I had the feeling that if I carried the luggage, my father and my people, in fact the whole world laugh at me and I would be belittled. సో నేను అనుకున్నాను మనసులో ఏదో ఒక అనమాట, నేను కనుక లగేజ్ మోస్తే పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ని, చాలా పెద్ద బాగా చదువుకున్నాను, ఇలాంటి టైంలో నేను ఇది మోయడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు నన్ను చూసి నవ్వుతారేమో, అండ్ ఐ వుడ్ బీ లిటిల్, నన్ను డీగ్రేడ్ చేస్తారేమో, చిన్న చూపు చూస్తారేమో భావన అలా కలిగింది. అందుకని నేను మోయడానికి ముందుకు రాలేదు అని చెప్తున్నాను. తర్వాత ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్. మా నాన్నగారే నన్ను చదివించారు. అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు రియలైజ్ హిస్ డ్రీమ్స్. అలాగే ఆయన కలలు కూడా నేను నెరవేర్చాను. మై పేరెంట్స్ ఆర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్ వాస్ త్రూ మీ దట్ దే హ్యాడ్ ఎర్న్డ్ ఎ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద విలేజెస్. సో నా వల్లనే, ఇట్ వాస్ త్రూ మీ, నా వల్లనే వాళ్ళు చాలా గొప్ప స్థాయిలో గౌరవాన్ని, అలాగే అడ్మిరేషన్ అంటే లైక్ పీపుల్ అడ్మైర్ దెమ్, వాళ్ళని ఎక్కువగా జనాలు ఆదర్శంగా తీసుకోవడానికి, ప్రజలు వాళ్ళు ఎక్కువగా గౌరవించడానికి విలేజెస్ అందరూ నేను సాధించిన ఘనతే కారణం. మై ఫాదర్ వుడ్ నాట్ లైక్ టు సీ మీ క్యారింగ్ అ ట్రంక్ ఆన్ మై బ్యాక్ అండ్ వుడ్ బి వెరీ హర్ట్ ఇఫ్ ఐ డూ సో. కాబట్టే మా నాన్నగారు అనుకుని ఉండొచ్చు ఏమని, నేను కనుక మోసినట్లయితే ఈ లగేజ్ ని, ఇట్ హర్ట్స్ మీ, కాబట్టి అది నేను కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతానేమో, మోయలేనేమో అని ఫీల్ అయ్యారేమో మా నాన్నగారు. I concluded that it would be better to let him carry it. కాబట్టి నేను ఒకటి అనుకున్నాను మనసులో, మా నాన్నగారిని మోపిద్దామని, బికాస్ ఐఎమ్ నాట్ సో స్కిల్డ్ ఇన్ దీస్ మ్యాటర్స్. అంటే ఇవన్నీ నేను మోయడం, ఇవన్నీ నేను చేయలేను. కారణం ఏంటంటే నేను ఎక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నాను, ఈ చదువుకునే ప్రాసెస్లో నేను పెద్దగా అక్కడ ఫిజికల్ గా కష్టపడింది లేదు, కాబట్టి లెట్ హిమ్ క్యారీ అనే ఒక కంక్లూజన్ వచ్చేసాను. మై ఫాదర్ వాస్ యూజ్డ్ టు క్యారీయింగ్ లగేజెస్ ఎనీవే. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి లగేజ్ అవి మోయడం అలవాటు, పొలాల్లో పని అది చేశారు కాబట్టి, అండ్ హీ వాస్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దాన్ మీ ఇన్ దీస్ మ్యాటర్స్. నాకంటే ఆయన స్ట్రాంగ్ గా ఉంటారు, ప్లస్ నాకంటే ఇలాంటి విషయాలు నాకంటే ఆయన ఈస్ మోర్ స్కిల్డ్, మోర్ టాలెంటెడ్ అని కూడా చెప్పచ్చు, యాజ్ హీ వాస్ డూయింగ్ ఫర్ లాంగర్ టైమ్. So I had never got used to physical labor, having studied in hostels right from my childhood.
సో చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో ఉండి చదువుకోవడం, చదివే పనిగా పెరిగాను కాబట్టి నాకు పెద్దగా ఫిజికల్ లేబర్ అంటే శారీరకంగా కష్టపడేది నాకు పెద్దగా తెలియదు. సో ఇన్ స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ వాజ్ ఫిజికల్లీ యూజ్లెస్. అంటే నేను వయసులోనే ఉన్నాను, తప్పేం లేదు, ఎందుకని న్యూలీ మ్యారీడ్. అలాగే స్ట్రెంగ్త్ అంటే నాకు బలం కూడా ఉంది, కానీ ఐ వాజ్ నాట్ సో స్కిల్డ్ ఇన్ క్యారీయింగ్ ఆల్ దిస్. కాబట్టి ఐఎమ్ ఫిజికల్లీ యూజ్లెస్ యాజ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ సో సూటబుల్ ఫర్ క్యారీయింగ్ ద లగేజ్. సో ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్. సో we rested at two places on the way and had our tiffin, but we hardly talked. అలాగే సరే మా నాన్నగారిని మొప్పిద్దామని డిసైడ్ చేసుకున్నాను. వెనక మన సైలెంట్ గా ఎదురు నడుస్తా ఉన్నాం. వీఆర్ నాట్ స్పీకింగ్ టు ఈచ్ అదర్. అండ్ మధ్యలో 2 చోట్ల ఆగాము అండ్ టిఫిన్ తిన్నాము. వి హ్యాడ్ టిఫిన్ ఆల్సో అండ్ బట్ హార్డ్లీ టాక్. అంటే అసలు మేమేం మాట్లాడుకోలేదు. ఫైనల్లీ వి రీచ్ డిరాంగ్. డిరాంగ్ వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్ డిరాంగ్. తవాంగ్ నుంచి రావాల్సిన బస్సు ఇంకా డిరాంగికి రాల. అండ్ సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్. కాబట్టి మాకు కొంత సమయం ఉంది. సో వీ ఎంటర్డ్ ఏ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. కాబట్టి ఒక టీ షాప్ లోకి వెళ్ళి ఎదురెదురుగా కూర్చున్నాం. ఎదురు కూర్చొని ఫాదర్ అపియర్ టయర్డ్. ఫాదర్ చాలా టయర్డ్ గా అంటే అలసటగా కనిపించాడు. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ కుడ్ నాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. నేను చాలా బాధపడ్డాను ఆయన చూసి, కానీ నేను ఏం చెప్పలేకపోయినా. కుడ్ నాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. కానీ మనసులో అనుకున్నాను, కానీ బయటికి ఏమి ఆయనతో నేనేం అనలేదు. సో ఐ ఆస్క్డ్ ద వెయిటర్ టు గెట్ us 2 cups of tea. అక్కడున్న వెయిటర్ ని 2 కప్పులు టీ తీసుకురమ్మని చెప్పాను. జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్, నేను జస్ట్ అలా ఫస్ట్ సిప్ ని తీసుకోబోతున్నాను లేదో టీ వచ్చేసింది. టీ రాగానే ఒక ఫస్ట్ సిప్ ఇలా తాగబోతున్నానో లేదో ఐ హర్డ్ మై ఫాదర్స్ వాయిస్. మా నాన్నగారు పిలిచారు. అన్నారు మాట్లాడి, డూ యూ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్? మీ దగ్గర ఓల్డ్ షూస్ ఏమైనా ఉన్నాయా, పాత షూస్ ఏమైనా ఉన్నాయా అని మా నాన్నగారు అడిగారు. అడిగితే అప్పుడు నేనే చెప్పాను. వై ఐ ఆస్క్, నేను అడిగాను ఎందుకున్నానా అని అడిగితే the road is uneven and full of pebbles. It hurts while walking. అయ్యో రోడ్డు చాలా ఎత్తుపల్లాలుగా ఉంది. It is uneven and full of pebbles. చాలా రాళ్ళు ఉన్నాయి రోడ్డు మీద. సో ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. చెప్పులు లేకుండా నడుస్తుంటే చాలా బాధగా ఉంది, హర్టింగ్ గా ఉంది అని చెప్పి వాళ్ళ ఫాదరు సమాధానం చెప్పడం జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత సో కొంచెం ఉంది కదా, ఇది ఈ వీడియోలో అయితే లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి కొంచెం కంప్లీట్ చేస్తాను. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో we'll discuss the rest of the part. So that is the thing, and we'll complete in the next video. So నా explanation మీకు నచ్చినట్లయితే చిట్టుబాబు బింగ్లా లేదా బెంగళూరు చిట్టుబాబు అనే ఛానల్ సబ్స్క్రైబ్ కండి. నా లేటెస్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో వెరీ సూన్ ఈ 10th క్లాస్ అవ్వగానే నేను we plan for the further, and I'm planning to start some spoken English and planning to start intermediate and so on and so forth. We'll discuss many things. So thanks for your support. Thank you very much.